2035 నాటికి ఐరన్ డోమ్ నిర్మించి సుదర్శన చక్ర తయారు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజలు నిత్యం ఉపయోగించే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూడబోమని స్పష్టం చేశారు మోడీ. నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణుడు అందించిన స్ఫూర్తితో 2035 కల్లా దేశానికి సుదర్శన చక్రాన్ని అందిస్తామన్నారు. ప్రధాని మోడీ ప్రకటన వెలువడిన వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ గురించి కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే ఉండబోతున్నాయని వెల్లడించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులున్నాయి. నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం జీఎస్టీలో మరిన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, జీవన వ్యయాల తగ్గింపు వంటి 3 స్తంభాలపై ఈ బ్లూ ప్రింట్ రూపొందించినట్లు తెలిపింది. दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया। हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। సుదర్శన్ చక్ర మిషన్ను భారత్ ప్రారంభించబోతుందని ప్రధాని మోడీ తెలిపారు. అధునాతన సాంకేతికతతో దేశవ్యాప్తంగా ఉన్న సున్నిత ప్రాంతాల చుట్టూ బహుళ అంచెల రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తామన్నారు. శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించడమే సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. గాలి, నేల, సముద్రాల్లో శత్రు దాడులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు తిప్పికొట్టే సామర్థ్యాలను ఇది అందిస్తుందన్నారు. భారత్ సిద్ధం చేయబోయే సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ కంటే అధునాతన ఫీచర్లుంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు మోడీ సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పని, ఎలాంటి ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదనే విషయం తేల్చి చెప్పామన్నారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని అన్నారు. లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశిస్తుందని చెప్పారు. ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है। हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है. భారత సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుదారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు హైపవర్ డెమోగ్రఫీ మిషన్ను ప్రారంభిస్తామని మోడీ ప్రకటించారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక గిరిజనులను తప్పుదో పట్టించి వారి భూములను కబ్జా చేసేందుకు చొరబాటుదారులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే జనాభాలో మార్పులొస్తే అది దేశ భద్రతకే ముప్పును తెస్తుందని మోడీ చెప్పారు.